మా ఇదిగో చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు. ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గలుగుతారా? వాళ్ళు ప్రజల ఇళ్ళకి ఎక్కువాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చెల్లెమ్మలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కను పెద్దకం నా 48,000 ఏమైందని అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైందని అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం ఎత్తుకునే పిల్లలు నా 36,000 ఏమైందని అని అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త ఏ ఒక్కరి ప్రజల ఇళ్ళకి పోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 6 గంటలు అయిపోయింది. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచేసరికి 7 గంటలు అయిపోయింది. ఇక జమిని గిమిని అని అంటారు. జమిని గిమిని అని చెప్పి అంటా ఉన్నారు. అదేదో తొందరగా జమిని జరిగిపోయి వెంటనే ఎలక్షన్ తొందరగా ప్రజలు కూడా ఎక్కువ కనిపిస్తారు. అందరూ కూడా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో వస్తాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో పెట్టి మళ్ళీ 2029 మళ్ళీ ఫిబ్రవరిలో ఎలక్షన్లు పెట్టేదానికి అవకాశం తక్కువ. ఎందుకంటే 2 ఏళ్లకే మళ్ళీ ఉత్తరప్రదేశ్ రద్దు చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని అవుతుందా అని నేను అనుకోవడం. కాబట్టి నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక 6 నెలలు జరపచ్చు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు 2029 ఎన్నికలు ముందుకు లాగుతారు. అలాగే 2027 చివరిలో కానీ 2028లో కానీ ఖచ్చితంగా ఎన్నికల్లో వచ్చే అవకాశం పరిస్థితులు ఈ జగన్ వల్ల కనిపిస్తాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మన 5 సంవత్సరాలు ఎవరికైనా గుర్తుందా? కన్ను మూసుకొని కన్ను తెచ్చేసరికి మన 5 సంవత్సరాలు అయింది. 2019లో నుంచి 2024 మన ప్రభుత్వం. ఆ మధ్యలో మీరంతా కార్పొరేటర్లు అయినారు. ఎవరికైనా కానీ మన ప్రభుత్వం అయిపోయినట్టుగా సకాని ఎవరికైనా గుర్తుందా? కన్ను మూసుకొని కన్ను తెచ్చేసరికి 5 ఏళ్ళకి అయిపోయింది.